క్యూనైన్ న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తుంపల్లి అడవి ప్రాంతంలో ఉన్న శ్రీ ఎదుర్కొంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రజలకు భక్తులకు కొన్ని సంవత్సరాల క్రితం ఈ దేవాలయం మన తెలంగాణ కొత్త తిరుపతిగా వెలిసింది. భక్తులందరికీ కొత్త తిరుపతి పేరుతోనే నిజామాబాద్ నుండి ఆర్టీసీ బస్సు కూడా ప్రతి శనివారం రోజు బయలుదేరుతుంది. ఈ దేవాలయం ప్రత్యేకత తుంపల్లి గ్రామ అడవి ప్రాంతంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. వచ్చిన భక్తులు ఆటపాటలతో చప్పట్లతో భక్తి శ్రద్ధలతో పల్లకి ఊరేగింపు చేసి హారతితో ముగించి అన్నప్రసాదం నిర్వహిస్తారు. పంతులు గారు అక్కడ 6 సంవత్సరాల నుండి పూజా కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. భక్తులు కోరిన కోరికలు వెంకటేశ్వర స్వామి తప్పకుండా తీరుస్తున్నాడని నమ్మకంతో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు ఈ అడవి ప్రాంతంలో వెలిసిన కొత్త తిరుపతిని చూడడానికి భక్తులు దూర ప్రాంతాల నుండి తరలి వస్తుంటారు. ప్రతి సంవత్సరం 2వ నెలలో జాతర, హోమం, అభిషేకాలతో 3 రోజులు కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో జాతర నిర్వహించబడుతుంది. భక్తులు భక్తి శ్రద్ధలతో మన తెలంగాణ కొత్త తిరుపతికి రాగలరని ఆలయ కమిటీ కోరుచున్నది. స్వామి ఎక్కడ లేడమ్మా, స్వామి ఎక్కడ లేడమ్మా, ఎక్కడ లేడమ్మా, స్వామి ఎక్కడ లేడమ్మా, ఎక్కడ లేడమ్మా, స్వామి ఎక్కడ లేడమ్మా, వైకుంఠాయ శ్రీనివాసాయ, వైకుంఠాయ శ్రీనివాసాయ, వైకుంఠాయ శ్రీనివాసాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ, వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం భగవతే వాసుదేవ, ఓం నమో భగవతే. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.